పెళ్ళైపోయి అప్పగింతలయిపోయాయి కదా! ఇంక ఇక్కడ వాళ్ళు అక్కడికెళ్ళిపోయారు. నన్నైతే ఇక్కడ ఒంటరిదానిలాగా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇంటి నిండా జనాలున్నారు. కానీ నేను కొత్తింటికొచ్చి ఇంకిదే నా ఇల్లు అన్నట్టు నేను ఇక్కడే ఉండిపోవాలంటే ఆ ఏజ్‌లో నాకు చాలా భయమేసిందనమాట. ఇంకా అప్పుడైతే నాకు ఇక్కడికొచ్చిన ఫస్ట్ డేనే చాలా బాలేకుండా అయిపోయింది. అంటే నేను మా వాళ్ళంతా వదిలేసి వెళ్ళిపోయారు అనే దాంతో భయమైపోయి జ్వరం వచ్చేసిందనమాట. చాలా జ్వరం వచ్చేసింది. అండ్ నాకు కొంచెం అంటే మేముండేది ఆంధ్రాలో అయితే బాగా హీట్ ఎక్కువ ఉంటుంది. చలికాలం కూడాను ఒక్కొక్కసారి చెమటలు పడతాయి డే టైమ్స్‌లో అయితే. ఇక్కడైతే డే టైమ్స్‌లో కూడా చలేస్తుందనమాట. ఆ చలికి నాకు ఈ వాతావరణం సెట్ కాక అంటే కర్ణాటకలో ఆల్మోస్ట్ చాలా చాలా ఎక్కువే కదా! ఇంకా అట్లా నాకు హెల్త్ బాలేకుండా అయిపోయి, జ్వరం వచ్చేసి, వామిట్స్ అంట. అసలు చాలా అప్ అండ్ డౌన్ అయిపోయింది హెల్త్ అయితే. ఇంకా 3 డేస్ అంటే 1 డే ఇక్కడుండి దాని తర్వాత వెళ్ళాలి అని అంటారు కదా! ఒక రోజుండి ఊరికెళ్ళి దాని తర్వాత అక్కడి నుంచి మేము వచ్చేసాము. అంటే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి మళ్ళీ వచ్చామన్నమాట. మళ్ళీ వచ్చాకైతే ఇంకా ఎక్కువ బాలేకుండా అయిపోయింది. ఎట్లంటే ఇంక బెడ్ మీద నుంచి నేను కదలలేను అన్నట్టుగా అయిపోయిందనమాట. అప్పుడు మా నానమ్మ చెల్లెలు ఉందనమాట. వాళ్ళిద్దరూ వచ్చారు. వచ్చాక ఇంకా నాకైతే అమ్మ మీదే ఉంది. నేను చిన్నప్పటి నుంచి నాకసలు అమ్మ తప్ప నాకు ఇంకో పర్సన్ అంటే నేను వాళ్ళ దగ్గర పెరిగింది కానీ ఏం నాకు తెలియదనమాట. అమ్మ ఒక్కతే నాకంతే. పెళ్ళి అయిపోయాక ఫస్ట్ టైం అమ్మ వాల్యూ తెలిసింది. అండ్ ఫస్ట్ టైం నాకు అమ్మ లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందా అనేది కూడా అనిపించింది. అమ్మ ఉండుంటే ప్రతి ఒక్క పని నాకే నన్ను పట్టుకొని చేపించేది. కానీ అమ్మ లేకుండా నేను ఇట్లా ఇంకొకరి ఇంట్లో ఉన్నానంటే మాత్రం నాకు చాలా బాధేసింది. నాకు అమ్మ కావాలి అంటే నాకు తెలియట్లా. నిద్రలో ఎక్కువగా అమ్మ పేరు కలువరిస్తానంట. అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ 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 అంటూనే ఉన్నానంట నిద్రలో కూడా. అంటే హెల్త్ బాగాలేదు కాబట్టి అట్లా అంటుంటే ఇంకా మా నాన్నమ్మ అప్పుడు తిట్టిందనమాట. మేమంతా లేమా, మేమంతా నిన్ను పెంచిన వాళ్ళం కాదా, ఎప్పుడు చూడు అమ్మ అమ్మ అంటావే, నీకు అమ్మ తప్ప ఇంకెవరు వద్దా అని చెప్పి. నిజంగా చెప్తా, అమ్మ తప్ప ఇంకెవ్వరు కారు. వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నా, అమ్మ మనల్ని ఎంత కొట్టి ఎంత తిట్టినా అమ్మ తప్ప ఇంకొకరు నిజంగా అసలు ఎవ్వరు కారు. నాకు అమ్మే కావాలి. అమ్మని రమ్మంటుంటే వీళ్ళైతే వద్దంటున్నారు. అమ్మ చూస్తే అక్కడ ఏడుస్తుంది, నేనైతే ఇక్కడ ఏడుస్తున్నాను. నాకు ఓ పక్క వామిట్స్ అవుతున్నాయి, ఫీవర్, చలి జ్వరం అనమాట. ఈ టైంలో నాకు అమ్మ తప్ప నాకు ఇంకెవరు వద్దు. హస్బెండ్ కూడా నాకు నిన్న మొన్న తాళి కట్టినాడు, ఎట్లా అవుతాడు సిచ్యువేషన్ లో నన్ను ఒక తల్లిలా మా మామ చూసుకున్నాడు.